హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మా కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి తెచ్చుకున్న నవధాన్యాలను ఆ పుట్టింగుంతలో వేశారు. 500 ఏళ్ల నాటి భారతీయులందరి కళ ఈరోజు నెరవేరబోతుంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉదయం 6 గంటలకి శివాభిషేకం, 8 గంటలకి హోమం, సుదర్శన హోమం, తర్వాత 10 గంటలకి పుట్టింగుంత తీయడం ప్రారంభించారు. పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్ళేసరికి హోమం అయిపోయింది. తర్వాత మార్వాడీస్ ఇలా తలపైన కలశాలతో టెంపుల్కి వచ్చారు. ఇంతటి నాస్తికులైన దైవనామస్మరణ జరిగే సమయంలో ఉంచితే 10 సార్లు అనకపోయినా 10వసారి వాళ్ళకి తెలియకుండా భక్తిలో లీనమై వారు కూడా రామనామం జపిస్తారు. కింద ఫ్లోర్లో భజనలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్షంగా చూడాలని ఇలా ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు ఆలయం వారు. పన్నెండు 20 నిమిషాలకి ధ్వజస్తంభం పుట్టింగుంతలో అందరూ ఇలా వెళ్ళి కాంక్రీట్ వేశారు. చివరిలో అన్నదాన కార్యక్రమం జరిగింది. రాత్రి సమయంలో అందరం 5 దీపాలు ఇంట్లో వెలిగించుకున్న తర్వాత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇలా రాముడు సీత సమేతంగా ఉన్న రంగోలీ వేశారు. అక్కడ అందరం వెళ్ళి దీపాలు వెలిగించాము. మళ్ళీ